ఎవరో చెప్పారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోతాయని. అట్లా ఏం లేదు. ఫస్ట్ వి మస్ట్ డిసైడ్ మనకి ఎంత కావాలనేది డిసైడ్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ నాకు ఒక 30 lakhs కావాలి 15 yearsలో అంటే వెరీ సింపుల్, 5,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. 15 years ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది అంటే రిటర్న్ కూడా నేను 20-25 30% వేయట్లేదు, జస్ట్ 15% రిటర్న్ వేస్తే కాంపౌండింగ్లో నాకు 15 ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ 15 yearsలో 15% రిటర్న్ చాలు, నాకు 33 lakhs వచ్చినాయి. మరి ఫస్ట్ 15 yearsలో 33 lakhs వచ్చినాయి, మరి నెక్స్ట్ 15 yearsలో ఎంత అవుతాయి? అది ఇంపార్టెంట్. అది కాంపౌండింగ్ మ్యాజిక్. అంటే నువ్వు పెట్టిన మనీ కేవలం 15 yearsలో 3 times అయింది, కానీ నెక్స్ట్ 15 yearsలో అది ఎంత అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మ్యాజిక్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 years ఈ మ్యాజిక్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ 15 years తర్వాతే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి, 15 years తర్వాత 30 yearsలో ఫస్ట్ 15 yearsలో కేవలం 33 lakhs అని, కానీ నెక్స్ట్ 15 yearsలో ఎంత యాడ్ అయింది? 3,50,49,103 అని, అంటే 3.5 కోట్లు క్రియేట్ అయింది. అంటే నెక్స్ట్ 15 yearsలో మ్యాక్సిమం వెల్త్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ద టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయి. చూడండి, 15 yearsకి జస్ట్ 33 lakhs వచ్చినాయి, విత్ 15% రిటర్న్స్ ఓన్లీ. చూడు, ఎవ్రీ 5 years, నెక్స్ట్ 5 years చూడండి 75 lakhs అయినాయి. ఫస్ట్ 15 yearsకి 33 lakhs అయినాయి, కానీ నెక్స్ట్ 5 yearsలోనే చాలా అయినాయి. అంటే ఆల్మోస్ట్ ఎంత యాడ్ అయినాయి? 40 lakhs దాకా యాడ్ అయినాయి. సో ఎవ్రీ 2 years చూడండి, ద మ్యాజిక్ విల్ చేంజ్. సో నీకు ఫస్ట్ యూనిట్ టు మ్యాజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ 15 years నువ్వు ఎవ్రీ మంత్ ఒక టైంకి ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళాలి. జస్ట్ నేను చెప్పేది 5,000, నీకు ఒక 3 కోట్లు కావాలి 30 years అనుకుంటే నెలకు 5,000 చాలు. 5,000 అంటే ఈ రోజుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు జనరల్గా. ఇది మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఓన్లీ మిడిల్ క్లాస్ పూర్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకోకండి. మ్యూచువల్ ఫండ్స్లో మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్ చేస్తారు, పూర్ ఇన్వెస్ట్ చేస్తారు, రిచెస్ట్ పీపుల్ ఆల్సో. వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా? సేఫెస్ట్. రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామని నీకు ఇంకొక 15 to 20 years నీకు అవసరం లేదనుకున్న మనీ మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజు నీకు 3 crores కావాలనుకున్నావు 30 years తర్వాత, ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు ఒక 10 crores కావాలి. 10 crores కావాలంటే అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 10 crores కావాలంటే సింపుల్, నీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ 1 crore అవ్వటానికి నెలకి ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు 15 yearsలో 1 crore క్రియేట్ అవుతుంది. నాకు చూడండి, రిటర్న్స్ ఓన్లీ 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రిటర్న్స్. సో 15,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 15 yearsలో 1 crore అయింది. ద మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టు 15 years వరకు 15 yearsలో 15,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు 1 crore అయింది, కానీ నెక్స్ట్ 5 yearsలో చూడు, అంటే 15 ఏళ్ళు పెట్టింది ఒక 1 crore అవటానికి, కానీ నెక్స్ట్ 5 yearsలోనే 1 crore అయింది. 20 years 15 to 20 yearsలోనే నెక్స్ట్ సెకండ్ crore క్రియేట్ అయింది, కానీ నెక్స్ట్ 1 crore అంటే 3వ కోటి కేవలం 2 yearsలో అయింది. చూడండి నెక్స్ట్ మ్యాజిక్, 4వ కోటి కేవలం 2 yearsలో అయింది. సో నెక్స్ట్ అంటే ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసుకుంటూ చూడండి, 1,40,00,000 యాడ్ అయినాయి, అంటే నెక్స్ట్ 2 yearsలో 1,40,00,000 యాడ్ అయినాయి. నెక్స్ట్ 2 years చూడండి ఎంత యాడ్ అయినాయో, మోర్ దాన్ 2 crores. 28 yearsకి వచ్చేసి 7,77 lakhs వచ్చినాయి. జస్ట్ 30 yearsలో జస్ట్ యూ గాట్ 10 crores. అంటే నీకు 10 కోట్లు కావాలి ఒక 30 years తర్వాత, అంటే నువ్వు ఎవ్రీ మంత్ 15,000 ఎవ్రీ మంత్ సెకండ్ థర్డ్ ఆటో డెబిట్ పెట్టేయాలి, అంతే. డిసైడ్ ఇట్. లేదు నాకు 100 crores కావాలి అంటే సింపుల్, యూ యాడ్ అనదర్ 0. 15,000 అన్నావా, దానికి 0 యాడ్ చేస్తే 1,50,000 అవుతుంది. నేను ఎవ్రీ మంత్ 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే సింపుల్గా నీకు 15 yearsకి ఆల్మోస్ట్ 10 crores అవుతుంది. ఇక్కడ చూడు, 100 crores ఫస్ట్ 15 yearsలో కేవలం 10 కోట్లు అయినాయి, కానీ నెక్స్ట్ 15 yearsలో 90 కోట్లు యాడ్ అవుతాయి. అదే కాంపౌండింగ్. అంటే వరల్డ్లో 8 wonders ఉన్నాయి. 7 wonders తెలుసు అందరికీ, 8th wonder గురించి చాలా తక్కువ మంది తెలుసు. అదే కాంపౌండింగ్. స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ కాంపౌండింగ్ అనేది ఒక మ్యాజిక్ కనుక జస్ట్ లుక్ ఎట్. ఫస్ట్ 15 yearsలో 10 కోట్లు అయినాయి, నెక్స్ట్ 15 yearsలో 90 crores యాడ్ అయినాయి, అంటే 100 నీకు కావాల్సిన 100 crores యాడ్ అయినాయి. 100 crores రాలేదు, గ్యారంటీగా 80 crores అయితే కన్ఫామ్ వస్తాయి, డౌట్ లేకుండా. ద మార్కెట్ హైలో ఉన్నప్పుడు అమ్మాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో
సో ఇవి అవుతాయా కాదా అనేది డౌట్ ఉందంటే 100% నాకైతే డౌట్ లేదు. నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లానే నాకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే పోతాయి అదే అని చెప్పేవాళ్ళు. కానీ నేను ప్రాక్టికల్గా ఒక 3 ఇయర్స్లో ఎవ్రీ మంత్ ఒక 4,000 ఇన్వెస్ట్ చేసినాను నేను. నెలకి 4,000 ఇన్వెస్ట్ చేసిన. ఒక 3 ఇయర్స్ చూశాను నేను. 3 ఇయర్స్లో నాకు ఫస్ట్ 35% వచ్చింది రిటర్ను. తర్వాత 35 నుంచి 20కి వచ్చింది. 20 నుంచి మళ్ళీ 40 ఉంది. 40 నుంచి మళ్ళీ 30కి వచ్చింది. 30 నుంచి మళ్ళీ 70కి వెళ్ళింది. 70 నుంచి మళ్ళీ 60కి వచ్చింది. అట్లా 95% ఐ హ్యావ్ సీన్ ఇన్ వన్ మ్యూచువల్ ఫండ్, దట్ ఈస్ నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్. ఓకే, తర్వాత డిసైడ్ అయినా నేను ఇన్వెస్ట్ చేయడానికి. చూడండి, నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఫస్ట్, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేసింది ఫస్ట్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, తర్వాత నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్లాన్లో తీసుకోవాలి. తర్వాత ఒక స్మాల్ క్యాప్ ఎంచుకున్నాను. స్మాల్ క్యాప్ ఏంటంటే కెనరా రొబాకో స్మాల్ క్యాప్ ఎంచుకున్నాను. అంటే ఒకటి ఫ్లెక్సీ క్యాప్, ఒకటేమో టెక్నాలజీ, ఒకటేమో మల్టీ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్ ఎంచుకున్నా. లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు ఫారిక్ ఫ్లెక్సీ ఫ్యాక్ తీసుకున్నాను. సో దీంట్లో ఒకప్పుడు మనకు తెలిసేది కాదు. ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, అంటే 15-20 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకి వాడి ఆ మ్యూచువల్ ఫండ్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది క్లియర్గా తెలియాలి. ఇవి దాని ఎసెట్ వాల్యూ ఏమంటే ఇది దాని ఎసెట్ వాల్యూ అనమాట. దాని వాల్యూ ఎంత ఉందని తెలుస్తుంది అది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్. సో అలాగే దాని ఎసెట్ వాల్యూ ఎంత ఉంది. సో ఎగ్జిట్ లోడ్ కూడా, అంటే ఎగ్జిట్ అయినప్పుడు ఏదైనా సరే 1% లోపు ఉండాలి. ఇది కూడా 1% లోపే ఉంది. మరి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈ మ్యూచువల్ ఫండ్, ఈ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ అనేది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కింద చూడండి, వాళ్ళు మోస్ట్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, టెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, తర్వాత పవర్ గ్రిడ్, సో ఆల్ఫాబెట్ అంటే గూగుల్, తర్వాత మైక్రోసాఫ్ట్, అంటే ఈవెన్ యూఎస్ స్టాక్స్, అంటే ఈ టాప్ యూఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెటా అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెటా అంటే తెలుసు అందరికి, ఫేస్బుక్, మెటాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత అమెజాన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో అంటే వీళ్ళు ఇండియన్ స్టాక్స్, బెస్ట్ ఇండియన్ స్టాక్స్ అండ్ యూఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో యూఎస్ స్టాక్స్ చాలా గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకనే ఇది లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో ఒక ఫండ్ ఎంచుకునే ముందే డిసైడ్ చేసుకోవాలి అది మంచిదా కాదని. డిసైడ్ చేసుకున్న తర్వాత నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎంత మైనస్కి వెళ్తే నీకు అంత ప్లస్ వస్తున్నట్టే. -10కి వెళ్ళిందంటే +20-25 వచ్చినట్టే. లేదు +30కి వెళ్ళి మళ్ళీ 15కి వచ్చింది అంటే ఈసారి నీకు 45-50% రిటర్న్స్ వస్తున్నట్టే. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఫస్ట్ ఎవ్రీ మంత్ నువ్వు ఒక 3ర్డ్కో 4థ్కో ఆటో డెబిట్ పెట్టేసాయి. అది 3,000, 4,000, 5,000 అనేది అది నీ ఇష్టం అది. సో మీకు ఎంత కావాలని డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఒక 15 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఎంత కావాలని డిసైడ్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ అనుకున్నా. ఈ టెక్నాలజీ ఫండ్లో ఓన్లీ టెక్ కంపెనీసే ఉంటాయి దాదాపుగా. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి దాదాపుగా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అంటే లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, తర్వాత విప్రో. సో ఈ టెక్నాలజీ ఫండ్ అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఫండ్స్ అన్నీ కూడా టెక్స్ అన్నీ బాగా మైనస్లో ఉన్నాయి కాబట్టి మేబీ నాకు -11%కి వెళ్ళింది నాది. -11 to +11కి వచ్చింది నాకు ఇది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఈ టెక్స్ అన్ని ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గ్రోత్లో వరల్డ్లో. సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్. సో దిస్ మ్యూచువల్ ఫండ్ ఆల్సో ఎక్సలెంట్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో తర్వాత దీంట్లో చూడండి, దీని వాల్యూ వచ్చేసి asset value. So asset value, so very good asset value, and they are investing very good mutual funds like see Infosys, TCS, the HCL Tech, Tech Mahindra. So all these LT Mindtree. So these are all the tech companies అనమాట, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. సో
ఇవన్నీ కూడా వీటి టైం బాగలేదు. టైం బాగున్నప్పుడు ఖచ్చితంగా మాత్రం వాట్ ఐ అబ్జర్వ్డ్ మోర్ దెన్ 20% రిటర్న్స్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్. సో ఇది నా దాంట్లో హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్. నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది దీంట్లో. సో వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్ వితౌట్ ఎనీ డౌట్. దీని అసెట్ వాల్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఎగ్జిట్ రేషియో కూడా లెస్ దాన్ 1% ఉంది. దీంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. సో వితౌట్ ఎనీ డౌట్. సో నాకు చెప్పింది ఒకటి, బయట మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే చాలా డబ్బులు కట్ అవుతాయి అంట అని చెప్పినారు. కావాలని అమ్మినా నేను. 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెలకు 4,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడిని. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 95% ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు నేను 15% నుంచి వస్తా అన్నాను, అది 95% ప్రాఫిట్ వచ్చింది. 95% వచ్చిన అమ్మిన తర్వాత ప్రతి పైసా కూడా నా అకౌంట్కి వచ్చినాయి. సో వాళ్ళు చెప్పింది అబద్ధం అనుకున్నాను. ఇది కెనరా రోబైకో స్మాల్ క్యాప్ ఫండ్. సో ఇది స్మాల్ క్యాప్స్ అనమాట. లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్స్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇస్తాయి. సో నీది లాంగ్ టర్మ్ కాబట్టి, షార్ట్ టర్మ్ కాదు కాబట్టి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి స్మాల్ క్యాప్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. నేను స్మాల్ క్యాప్స్ చాలా ఉన్నాయి, బట్ కెనరా రోబైకోనే ఎంచుకున్నాను. దే ఆర్ ఇన్వెస్టింగ్ వెరీ వెల్ ఇన్ ద మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్వరి నమ్మద్దు. ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోండి ఎంత కావాలనేది. ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత 3 or 4 మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. నెలకు 4,000 అయితే ఒక్కొక్క దాంట్లో 1,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయండి. నెలకి 40,000 అనుకో, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో 10,000 ఇన్వెస్ట్ చేయండి. లేదు 15,000 అంటే 15,000 ఇన్వెస్ట్ చేయండి. సో డివైడెడ్ బై ఐ హ్యావ్ చూజన్ దీస్ 4 మ్యూచువల్ ఫండ్స్. మీకు ఎంత మనీ కావాలి 15 yearsలోనా 30 yearsలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. థ్యాంక్ యూ.